భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్లే ముందు పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరిస్తుంటారు భక్తులు. గోదారమ్మ చల్లని దీవెనలతో శ్రీరాముణ్ణి దర్శిస్తుంటారు. అయితే గోదావరి జలాలు కలుషితం కావడంతో భక్తులకు స్నానాలాచరించిన పుణ్యం కూడా దక్కకుండా పోతోంది. కలుషిత జలాలకు కారణం భద్రాచలం పట్టణంలోని మురుగునీటిని డ్రైనేజీల ద్వారా స్నానఘట్టాల రేవుకు సమీపంలో గోదావరిలో కలపడమే. ఈ పరిణామాలతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఎండ తీవ్రతతో పిల్లలు వృద్ధులు ఎక్కువసేపు స్నానాలు చేద్దాం అనుకున్నప్పటికీ ఇక్కడి మురుగునీరు కారణంగా ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. స్నానఘట్టాల రేవుకు ఆనుకుని గోదావరిలో చెత్త చెదారం పేరుకుపోయింది. మరోపక్క బురద ఉంటోంది. ఇక్కడ స్నానం చేయలేక భక్తులు పడవలపై అవతలి ఒడ్డుకు వెళ్తున్నారు. కేవలం ఉత్సవాల సమయంలోనే ఇక్కడి పారిశుద్ధ్య పనులపై హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ స్నానం చేసేకి కానీ ఏదైనా పుణ్యక్షేత్రం అనేది చూసేకి వస్తే గలీజ్ అంతా మొత్తం స్నానం చేసేకి మొత్తం గలీజే ఉంది. అసలు వాతావరణం ఏం సరిగా లేదు. మొత్తం బట్టలు గిట్టలు అంతా గలీజ్, చాలా మట్టి పేరుకపోయింది. స్నానం చేసిన ప్రయోజనం లేకుండా అయిపోయింది. దీనికి తోడు మేము అదుక్కొడ్డు పోయి స్నానం చేసేకి పడవకి 30 రూపాయలకు తక్కువ అడుగుతున్నారు. ఇదంతా గలీజ్ అంతా బాగుంటే మేము అవతల పోవాల్సిన అవసరం లేదు. గోదావరి స్నానఘట్టాల రేవులో స్నానాల సంగతి ఇలా ఉంటే మహిళల ఇబ్బందులు మరోలా ఉన్నాయి. స్త్రీలు దుస్తులు మార్చుకునేందుకు సరైన వసతి కూడా లేదు. దీంతో బట్టలు మార్చుకోవడానికి దుకాణదారులు వేసిన పందిళ్లను కృత్రిమ బాత్రూంలుగా ఉపయోగించుకోవాల్సి వస్తోంది. కళ్యాణకట్ట దగ్గర మహిళల కోసం వసతులు ఏర్పాటు చేసినప్పటికీ రేవు నుంచి కళ్యాణకట్ట వరకు రాలేక ఇక్కడే బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆడవాళ్ళు కూడా ఇక్కడ అమ్మాయిలు ఆడవాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు మగవాళ్ళు ఆడవాళ్ళు ఒక దగ్గరే స్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే మరీ దయనీయంగా ఉంది సార్ వీళ్ళని. అంటే ఇక్కడ మొత్తం చెత్త చెదారం మీరు గమనించినట్లయితే మీకే తెలుస్తుంది సార్. ఇక్కడ మరి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు సార్. మేము చెత్త చెదారంలోనే స్నానాలు చేయాల్సి రావడంతో మండిపడుతున్నారు భక్తులు. పుణ్యమేమో గాని కొత్త రోగాలకు స్వాగతం పలకాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు భక్తులు.